ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, ఈరోజు మన పాఠ్య భాగం జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. జకర్యా అంటున్నాడు, నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకున్న ఒకడు నాకు కనిపించాడు. నీవెక్కడికి వెడుతున్నావు అని నేనతణ్ణి అడుగగా అతడన్నాడు, యెరూషలేము యొక్క వెడల్పు పొడవు ఎంతైనది కొలిచి చూడబోతున్నాను. అంతటా నాతో మాట్లాడుతున్న దూత బయలుదేరగా మరొక దూత అతనికి ఎదురుగా వచ్చాడు. రెండో దూత అన్నాడు, పరిగెత్తిపో, యెరూషలేములో పశువులు విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉంటుందని ఈ యువకునికి తెలియచెయ్యి. ఈ ఆజ్ఞ మొదటి దూతకు ఇవ్వబడింది. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణమై ఉంటాను. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశములో ఉన్న వారలారా, తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపచేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. శ్రోతలు వింటున్నారా? ఇప్పుడు జకర్యా చూస్తున్న దర్శనం కొలనూలు చేత పట్టుకున్న వ్యక్తిని గురించినది. జకర్యా కాలంలోనే శేషప్రజ యెహోవా ఆలయాన్ని తిరిగి నిర్మిస్తారు. అంతేకాదు, జకర్యా ప్రవచించవలసిన అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రవక్తలందరూ యుగ సమాప్తి బిందువు వరకు చూచారు. వారి పేరే దీర్ఘదర్శులు. 1000 ఏండ్ల పరిపాలన వరకు ప్రవక్త దృష్టి పొడిగించబడింది. ప్రవక్తలకు నిత్యత్వపు చూపు ఉంది. ఎడారులు సస్యశ్యామలములై రసధారలు పారుతాయి. యెరూషలేములో ప్రభువే స్వయంగా వచ్చి నివసిస్తాడు. యేసు ఉంటేనే ఆ పట్టణానికి జీవకళ. అయినా దేవుని సంఘమైన మనకు నూతన యెరూషలేము నివాస స్థానమవుతుంది. అయితే ఇహలోక యెరూషలేము లోక రాజకీయాలకు కేంద్ర బిందువు అవుతుంది. దేవుడు తానేమి చెయ్యబోయేది 1వ అధ్యాయం 17వ వచనంలో ఇంతకు ముందే చెప్పాడు. నా పట్టణాలు మహాభాగ్యముతో నింపబడతాయి. ఇంకా యెహోవా సీయోనును ఓదారుస్తాడు. యెరూషలేమునే ఆయన ఇంకా కోరుకుంటాడు. జకర్యా కాలంలో జరిగిందంతా నిత్యత్వపు పరిమాణం కలిగిందే. ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రత్యేక సంకల్పమున్నది. దేవుడు ఇశ్రాయేలును విడువడు, ఎడబాయడు. జకర్యా రోజుల్లో పరిస్థితులు అంత ప్రోత్సాహకరంగా లేవు. ఏమిటి, దేవుడు వీరిని విడిచిపెట్టాడా అనిపించింది. ఎలా విడిచిపెడతాడు? వారి పట్ల దేవుని ప్రణాళిక ఎంతో ఉంది. వారు కూడా మనతో కలిసి ఈ మాట చెప్పగలరు. ఫిలిప్పీ 1వ అధ్యాయం 6వ వచనం. మనలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాము. ఇప్పుడు కొలనూలు చేత పట్టుకొని ఉన్న వ్యక్తిని జకర్యా దర్శనంలో చూస్తున్నాడు. జకర్యా నిద్రపోవటం లేదు, మేలుకొని ఉన్నాడు. దేవుడు అతని కన్నులకు కట్టినట్లు దర్శనాన్ని చూపుతున్నాడు. ఇది కలగాదు, దర్శనం. జకర్యా దేవుని దర్శనాన్ని బాగా చూచాడు, మేలుకొని ఉండగా చూచాడు. దర్శనంలోని వ్యక్తి చేతిలో కొలనూలు ఉంది. ఈ మనిషి ఎవరనుకుంటున్నారు? అతడొక దేవదూత, యెహోవా దూత. యేసు అవతారానికి మునుపు దూతగా కనిపించాడు. మొదటి దర్శనంలో ఎర్రగుర్రమెక్కినవాడు ఈయనే. జకర్యా అతణ్ణి మనిషి అంటున్నాడే. అవును, జకర్యా అతణ్ణి మనిషిగానే చూచాడు.
ఇష్ అంటే హీబ్రూ భాషలో మనిషి అని అర్థం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్లు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, చిగురు అనే ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చుతాడు. అతడు యెహోవా ఆలయము కడతాడు. అది దావీదు చిగురు కొమ్మ. యెషయి మ్రాను నుండి పుట్టుకొచ్చింది. ఆ చిగురే ప్రభువైన యేసుక్రీస్తు. ఇంతకు ఈ కొలనూలేమిటి? యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 38, 39 వచనాలు. రాబోయే దినాలలో హనన్యేలు గోపురము మొదలుకొని మూల గుమ్మము వరకు పట్టణము యెహోవా పేరట కట్టబడుతుంది. కొలనూలు దానికెదురుగా గారేబు కొండ వరకు పోతూ గోయా వరకు తిరిగి సాగుతుంది. దేవుడు కొలనూలు చేత పట్టుకున్నాడు అంటే నిర్మాణం మొదలుపెట్టబోతున్నాడు అని అర్థం. యిర్మీయా గ్రంథంలో దేవుడు యెరూషలేమును కొలనూలుతో కొలిచి కొలతలు తీసుకుంటున్నాడు. యెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 2 నుండి 4వ వచనం. అతడు చూచిన దర్శనం. దేవుని దర్శన వశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతము మీద ఉంచాడు. దానిపైన దక్షిణపు తట్టున పట్టణము వంటిదొకటి నాకు అగుపడింది. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడున్నాడు. ఆయన మెరుస్తున్న ఇత్తడి వలె కనపడ్డాడు. దారము కొలకర్ర చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడి ఉన్నాడు. ఆ మనుష్యుడు నాతో అన్నాడు, నరపుత్రుడా, నేను నీకు చూపుతున్న వాటినన్నిటినీ కన్నులార చూచి చెవులార విని మనసులో ఉంచుకో. నేను వాటిని నీకు చూపడానికి నీవిక్కడికి తేబడ్డావు. నీకు కనపడే వాటినన్నిటినీ ఇశ్రాయేలీయులకు తెలియచెయ్యి. 1000 ఏండ్ల కాలపు మందిరములో ఎలా ఉంటుందో దాని కొలతలు యెహెజ్కేలుకు బయలుపరచబడ్డాయి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1, 2 వచనాలు. ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించే వారిని లెక్కపెట్టు. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయకుండా విడిచిపెట్టు. అది అన్యులకు ఇవ్వబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని కాలితో తొక్కుతారు. ఈ కొలతలన్నీ 1000 ఏండ్ల ఏలుబడి కాలపు మందిరం వివరాలు. అది ప్రవచనం. యేసు 1000 ఏండ్ల పరిపాలనలో నిర్మించబడే కట్టడం యెరూషలేము యొక్క పొడవు వెడల్పు ఎంతైనది కొలిచి చూడడానికి వెడుతున్నాను అన్నాడు ఆ మనిషి. ఎక్కడికి వెడుతున్నావు? ఆ కొలనూలేమిటి? నీవేమి చేయబోతున్నావు అని ఆ దార్శనిక వ్యక్తిని జకర్యా అడిగాడు. యెరూషలేము ప్రయోజనం విస్తృతమవుతుంది, కొలనూలు సాగదీస్తాను అంటున్నాడా వ్యక్తి. జకర్యాతో మాట్లాడే దూత మరో దూత ఇద్దరూ కలుసుకున్నారు. యెరూషలేము నాటి నుండి కట్టబడుతూనే ఉంది. దాని ముగింపు నెరవేర్పు సుదూర భవిష్యత్తులో ఉన్నది. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అందరినీ సమకూరుస్తాడు. 1000 ఏండ్ల పాలన మందిరంలో పూర్తి నెరవేర్పు సంఘటిల్లుతుంది. రెండో దూత అంటున్నాడు, ఆ యువకునికి తెలియచెయ్యి. యెరూషలేము ప్రాకారము లేని మైదానమవుతుంది. యెరూషలేములో మనుషులు పశువులు విస్తరించటం జరుగుతుంది. యువకునికి చెప్పు. ఈ యువకుడు ఎవరో కాదు, జకర్యా. ఇతడు హగ్గయి కంటే వయస్సులో చిన్నవాడు. యెరూషలేములో జనాభా విస్తరిస్తోంది. ప్రాకారాలు లేని మైదానమైపోయింది. 1000 ఏండ్ల పాలన కాలంలో ప్రాకారాలతో పనిలేదు. అవి రక్షకములు కావు. సమాధానకర్త యేసు ప్రభువు వారితో ఉంటాడు. ఆయనే యెరూషలేమును పరిపాలిస్తాడు. ప్రభు అంటున్నాడు, నేనే దానికి అగ్ని ప్రాకారమై ఉంటాను. వేరే ప్రాకారమెందుకు? నేనే అందులో ఉంటాను అంటే మహిమ అందులో ఉంది. ప్రభువే వారికి కాపుదల. ఆయన స్వయంగా వారి మధ్యన ఉండి వారిని కాపాడతాడు. షకీనా మహిమ తిరిగి ఆ పట్టణంలోకి వస్తుంది. ప్రభువే షకీనా మహిమ. 1000 ఏండ్ల ఏలుబడి మందిరంలోకి సంపూర్ణంగా దేవుని షకీనా మహిమ వస్తుంది. వీరు కట్టిన ఈ మందిరాన్ని
అంతకు ముందు నిర్మించబడిన మందిరాలన్నిటినీ మించిన షకీనా మహిమ 1000 ఏండ్ల ఏలుబడి మందిరంలో నిలిచి ఉంటుంది. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాహాముకు దేవుని అభయ వాగ్దానం. భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమవుతుంది. దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. దానియేలు, యెహెజ్కేలు, జకర్యా, ప్రకటన గ్రంథాలన్నీ దార్శనిక గ్రంథాలే. యేసు ప్రభు వచ్చి రాజ్యం స్థాపిస్తాడనే మహాసంఘటన వైపు ఈ దార్శనిక ప్రవచనాలన్నీ వేలుపెట్టి చూపుతాయి. రాబోయే మహిమను గురించి యెహెజ్కేలు 43వ అధ్యాయం కండ్లకు కట్టినట్లు చూపుతుంది. మెస్సియా యేసుక్రీస్తు తన ఆలయంలోకి వస్తాడు. ఆయన షకీనా మహిమ అందులో ప్రకాశిస్తుంది. తూర్పు తట్టు చూచే గుమ్మమునకు అతడు నన్ను తోడుకొని రాగా, ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడింది. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడింది. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లింది. మెస్సియా తన ఆలయములోనికి వచ్చే సన్నివేశమిది. ఆయన తూర్పు నుండి వస్తాడు. యెరూషలేము ప్రాకారపు గుమ్మాలలో తూర్పు గుమ్మము ఈ రోజు వరకు యూదులకు ఎంతో ప్రాముఖ్యమైనది. కాని అది ఇప్పుడు మూసివేయబడింది. తూర్పు గుమ్మానికి ఎదురుగా 1000 కొలది సమాధులున్నాయి. అవన్నీ ఇశ్రాయేలీయుల సమాధులే. ఈ ప్రవచనం నెరవేర్పు వేళలో వారికి పునరుత్థానముందనే బలమైన నిరీక్షణ ఉంది. తూర్పు ద్వారాన మెస్సియా వచ్చినప్పుడు తాము అక్కడ హాజరై ఉండాలని వారి తీవ్రమైన కోరిక. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 3 నుండి 7వ వచనం వరకు ఈ వచనాలు మా శ్రోతలు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాము. నాకు కనబడే దర్శనము పట్టణమును నాశనము చేయడానికై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె ఉన్నది. కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడ్డాను. తూర్పు తట్టు చూచే గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించింది. ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణములోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉన్నది. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్లు నాకు శబ్దము వినబడింది. అప్పుడు నా వద్ద నిలిచినవాడు నాతో అన్నాడు, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యము నివసిస్తాను. వారిక జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనా తమ రాజులైనా నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండా ఉంటారు. నా ప్రజల మధ్య నేను నిత్యము నివసిస్తాను అంటున్నాడు దేవుడు. నిత్యము అన్నప్పుడు ఇది సుదీర్ఘ భవిష్యత్తులోకి, నిత్యత్వములోనికి పొడిగించబడింది. 1000 ఏండ్ల పరిపాలనా కాలం వైపునకు ఇది చూపుతుంది. మన ప్రభువు తానే వచ్చి రాజ్యం స్థాపించే కాలమది. ఇప్పుడు జకర్యా ప్రవచనాన్ని గుర్తించండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉంటాను. ఇదే యెహోవా వాక్కు. రండి, రండి, తప్పించుకొని రండి. ఉత్తర దేశవాసులారా రండి. ఉత్తర దేశం అంటే బబులోను, సీయోను. అక్కడి నుండి తప్పించుకొని రా. నలుదిక్కుల నుండి గాలిని సమకూర్చినట్లు మిమ్ములను సమకూరుస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని మాట తిరుగులేనిది. ప్రవచనాలన్నీ నెరవేరుతాయి. ప్రియశ్రోతలు వింటున్నారా? కొలనూలు చేతపట్టుకున్నవాడు అధికారపూర్వకంగా కొలతలు తీసుకోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. యెరూషలేము పట్టణం ఎవరిది? ఆయనదే. దాని నిర్మాణాన్ని గురించిన ఆలోచన, ప్రణాళిక ఆయనవే. యూదులలో శేషిత ప్రజలు నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. అయినా దేవుడు వారికి ధైర్యం గొలిపే సూచనలిచ్చాడు, హెచ్చరికలు చెప్పాడు, దర్శనాలు ప్రవక్తకు చూపాడు. ఇప్పుడు వారికి ప్రోత్సాహం కలిగింది. తమ ప్రయాస వృధా కాలేదు, కాదు. కొందరే బబులోను నుండి తిరిగి వచ్చారు. రావలసిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. గాని శేషిత ప్రజగా కొద్దిమంది మాత్రమే తిరిగి వచ్చారు.
అయినా దేవుడు వారి పక్షాన ఉన్నాడు గనుక వారికే జయం, దిగ్విజయం. బబులోను సామ్రాజ్యం కాస్త కుప్పకూలిపోతుంది. యిర్మీయా 50-51 అధ్యాయాలలో బబులోను పతనం వర్ణించబడింది. బబులోను పట్టబడుతుంది. బబులోను బొమ్మలు బోర్ల త్రోయబడతాయి. కల్దీయుల దేశం దోపుడు సొమ్మవుతుంది. జనములన్నిటిలో అతి నీచ జనమవుతుంది. బబులోను యెహోవాకు విరోధంగా పాపం చేసింది. దాని బురుజులు పడిపోతున్నాయి. దాని ప్రాకారములు విరగ్గొట్టబడుతున్నాయి. ఇది యెహోవా ప్రతీకారం. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయింది. శేషమేమీ లేకుండా నాశనమైపోతుంది. అది యెహోవా మీద గర్వపడింది. ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడింది. దాని యువకులు, యోధులు కూలిపోతారు. వారి అధిపతులు, జ్ఞానులు కత్తిపాలవుతారు. బబులోను రాజు దుర్బలుడయ్యాడు. బబులోను మీదికి ప్రచండ వాయువు వస్తుంది. దాని గర్వ సైన్యము నిర్మూలమవుతుంది. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియలైంది. వారి పరాక్రమము బలహీనత అయింది. బబులోను నిర్జనమై కసువు దిబ్బవలె అవుతుంది. యెహోవా ప్రతీకారము చేసే దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేస్తాడు. దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడతాయి. ప్రియశ్రోతలు, బబులోను గతి ఏమైందో చూచారా? 2 కొరింథీ 6 అధ్యాయం 14-18 వరకు ఈ వచనాలతో ఈ పాఠం ముగించగోరుతాము. మీరు అవిశ్వాసులతో జోడు కలవకండి. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకండి. బబులోను నుండి తప్పించుకొని రండి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.